జేమ్స్ ది లెస్సర్ ది అపోస్టల్. 12 మంది శిష్యుల్లో 2 యాకోబులు ఉన్నారు. ఈ యాకోబు ఆల్ఫా యొక్క కుమారుడు. ఈ యాకోబు జబెదయి కుమారుడైన యాకోబు కంటే వయస్సులోను ఎత్తులోను చిన్నవాడు కనుక జేమ్స్ ది లెస్సర్ గా గుర్తించబడ్డాడు. యాకోబు కపెర్నహూము నివాసి. యాకోబు యెరూషలేము సంఘ అధ్యక్షునిగా నియమింపబడ్డాడు. అలాగనే యాకోబు పత్రిక యొక్క రచయిత కూడా. సువార్త సేవా పరిచర్యలో భాగంగా యాకోబు సిరియా ప్రాంతంలో సిరియా సంఘం యొక్క మొట్టమొదటి పై విచారణకర్తగా పనిచేశాడు అని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ యాకోబుని చంపాలనే ఉద్దేశంతో సుమారు క్రీస్తు శకం 62వ సంవత్సరంలో యెరూషలేము యొక్క ప్రాకారపు ఎత్తైన ప్రాకారము మీద నుండి త్రోయబడ్డారు. కిందకి పడవేయబడినప్పటికీ కూడా ఏమాత్రము మరణించకపోవడంతో మరణించినంత వరకు కూడా యాకోబుని కర్రతో అనగా ముళ్ళతో కూడిన ఒక దండంతో మరణించినంత వరకు కొట్టారని కొందరు రాళ్లతో కొట్టబడి చంపబడ్డారని కొందరు అంటారు. ఏది ఏమైనప్పటికీ క్రీస్తు కోసం, క్రీస్తు సేవ పరిచర్య విషయం కొరకు సువార్త ప్రకటించడంలో క్రీస్తు కోసం హతసాక్షి కాబడిన వారిలో యాకోబు, జేమ్స్ ది లెస్సర్ ది అపోస్టల్ కూడా ఒకరు.